అంతర్జాతీయ పరిణామాలు చకచక ఒక స్కోప్ వైపుకి వెళ్ళిపోతున్నాయి. అందులో ప్రధానమైనటువంటిది హౌతీ తీవ్రవాదులు ఎక్కడుంటారు? యెమెన్‌లో ఉంటారు. వాళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఇరాన్ కోసం పనిచేస్తున్నారు. ఏం పనిచేస్తున్నారు? ఇజ్రాయెల్‌ని దెబ్బకొట్టడం కోసం ఓ పక్కన హెజ్బుల్లా, ఇంకో పక్కన హమాస్ చేస్తుంటే, ఆ ఇజ్రాయెల్‌కి సహకరించే దేశాలకు సంబంధించినటువంటి వాణిజ్య నౌకల్ని నాశనం చేయడం ద్వారా బెదరేసే కార్యక్రమం హౌతీలు చేస్తున్నారు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటానని ఇంతకుముందు బైడెన్ ఉన్నప్పుడే చేసుకొచ్చారు. అయితే అమెరికాకి సంబంధించినటువంటి కొన్ని షిప్పుల్ని ధ్వంసం చేశామంటూ హౌతీలు కొన్ని వీడియోలు అవి పెడుతుండేవాళ్ళు. దాంతో సంతోషపడిపోయేవాళ్ళు. అయితే అమెరికా విజయం సాధించినా ప్రచారం చేసుకోవడం దానికి చేత కాలేదు. వీళ్ళ ప్రచారం ఎక్కువ ఉండేది. ఇప్పుడు అమెరికా దళాలు ట్రంప్ వచ్చిన తర్వాత హౌతీల మూలాలు, ఆర్థిక మూలాలు దెబ్బతి హౌతీలు ఏం చేశారు? యెమెన్‌ని ఆక్రమించుకున్నారు. వాస్తవం యెమెన్ ముస్లింలదే, కానీ అక్కడ వీళ్ళు తిరుగుబాటు చేసి పెట్రోల్ నిల్వలు ఉన్న ప్రాంతం అంతా వీళ్ళు ఆక్రమించుకున్నారు. ఇప్పుడు అక్కడ యెమెన్‌లో హౌతీ తిరుగుబాటు